హాయ్ ఫ్రెండ్స్, ఉపాధ్యాయుల బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందండి. ఈ నెల 15 నుంచి ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళికను రూపొందించింది. సర్వీసు ప్రామాణిక తేదీ మే 31. హైకోర్టు ఆదేశాలతో అండర్ టీచర్లకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం అయితే తాజాగా జీవో జారీ చేసింది. ఆ సమాచారం ఈ విధంగా ఉందండి. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. రాష్ట్రంలో బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కొంతమంది అండ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో విధించింది. దీంతో ఆ పోస్టులను మినహాయించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తూ ఉంది. ఐచ్ఛికాలు పెట్టుకునేందుకు మాత్రం వారికి అవకాశం కల్పిస్తారు. కోర్టు తీర్పునకు లోబడి ఆ తర్వాత అండ ఉపాధ్యాయుల బదిలీలను నిర్వహిస్తారు. విడాకులు తీసుకున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యత పాయింట్లు ఇవ్వలేదని మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. మొత్తంగా బదిలీల ప్రక్రియ ఈ నెల 15 నుంచి చేపట్టాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. మొదట ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేస్తారు. దాంతో ఖాళీ అయిన స్థానాలు కొత్తగా అవసరమయ్యే వాటిల్లో స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతులు కల్పిస్తారు. తరువాత మిగతా ప్రక్రియ ఉంటుంది. ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల అవసరాల మేరకు సెకండ్ గ్రేడ్ టీచర్ల పదోన్నతులు అయితే ఉంటాయి. ఖాళీల నోటిఫికేషన్ వివరాలు ఇలా: మే 31 నాటికి పదవీ విరమణ చేసిన పోస్టులతో సహా ఖాళీలను భర్తీ తీసుకుంటారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే స్థానాలు, రేషనలైజేషన్ ద్వారా వచ్చే ఖాళీలు, ఏడాది అంతకు మించి అనధికారికంగా గైర్హాజరైన టీచర్ల స్థానాలు, ఉన్నత చదువుల కోసం టీచర్లు సెలవులు తీసుకుంటే వాటిని ఖాళీలుగా చూపుతారు. బదిలీల కౌన్సిలింగ్ వల్ల వచ్చే వాటిని ఖాళీగా చూపుతారు. ఆయా జిల్లాల్లోని మొత్తం ఖాళీలను అవసరాల మేరకు మండలాలకు సర్దుబాటు చేస్తారు. ఉదాహరణకు ఒక జిల్లాలో 5,000 పోస్టులు ఉండి 4,500 మందే పనిచేస్తుంటే బదిలీల్లో 4,500 మంది దీనికి అదనంగా డిఎస్సి పోస్టులు కలిపి చూపుతారు. స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల అవసరం చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఎస్డీలకు ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పదోన్నతులు కల్పిస్తారు. కొంతమంది సబ్జెక్టు టీచర్లకు ఆదర్శ పాఠశాలల హెచ్ఎంలుగా అవకాశం కల్పిస్తారు. సీనియారిటీ జాబితా సిద్ధం. ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో 117కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేశారు. బదిలీలను ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. మే 31 నాటికి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5 ఏళ్ల సర్వీసు పూర్తి అయిన హెచ్ఎంలకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. 2 ఏళ్ల సర్వీసులను పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట సర్వీసు పూర్తయి ఐచ్ఛికాలు ఇవ్వకపోతే ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాలకు బదిలీ చేస్తారు. అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటారు. ఆదర్శ పాఠశాలలకు ఈ చట్టం వర్తించదు. పాఠశాలల కేటగిరీ వారీగా పాయింట్లు ఇస్తారు. ఏడాదికి కేటగిరీ 1కు 1, కేటగిరీ 2కు 2, కేటగిరీ 3కి 3, కేటగిరీ 4లో ఉన్నవారికి 5 పాయింట్లు ఇస్తారు. హెచ్ఆర్ఏ రోడ్డు రవాణా కారణంగా ఈ కేటగిరీలో మార్పులుంటే పాయింట్లలోనూ మార్పు చేస్తారు. ఏడాదికి ఒక 0.5 చొప్పున సర్వీసు పాయింట్లు ఇస్తారు. మే 31 నాటికి ఏడాదిగా పరిగణిస్తారు. స్పౌజ్ 40 ఏళ్లు దాటిన అవివాహిత దివ్యాంగులు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ద్వారా రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వితంతు, క్యాన్సర్ తదితర వ్యాధులతో బాధపడే వారికి, ఉద్యోగిపై ఆధారపడి ఉన్నవారికి ప్రత్యేక పాయింట్లు ఇస్తారు. హేతుబద్ధీకరణలో పోస్టు కోల్పోయే టీచర్లకు రేషనలైజేషన్ పాయింట్లు లేదా పాత స్టేషన్ల పాయింట్లలో ఏదో ఒకదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మే 31 నాటికి 2 ఏళ్ల సర్వీసు మాత్రమే ఉండే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. కావాలనుకుంటే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బదిలీలపై గ్రీవెన్స్ తర్వాతే కోర్టుకు వెళ్ళాలి. గ్రీవెన్స్కు వివిధ స్థాయిల్లో ఫిర్యాదులు చేయాల్సి ఉంటుంది. ఇద్దరు ఉపాధ్యాయులకు ఒకే పాయింట్లు ఉంటే సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ తర్వాత వయసును పరిశీలిస్తారు.
ఎవరైనా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే నెలకు 1 చొప్పున గరిష్టంగా 10 మైనస్ పాయింట్లు ఉంటాయి అంటూ ఈ విధంగా సీనియారిటీ పరంగా సిద్ధమైన జాబితాతో ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం చేసింది.